करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयन्तं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। ప్రప్రథమంగా పరమ పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద పరమహంస పరిప్రాజికాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతుంది. పరమగురుదేవ మిత్రుల విష్ణుపాద పరమహంస పరిప్రాజికాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భయోపురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ భోరి భోరి సాష్టంగా అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతుంది. రూపాను గురువర్గులు ఆచార్య తాలూకు దివ్యపాదంలో భూరి భూరి సాష్టంగా అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతుంది. భగవద్కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమణుడి అందరికీ నా యథాయోగ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతుంది. అఖిల గుణగణి నిధి కరుణాసాగర్ భక్తవత్సల కల్పతరు దయాసాగర్ శ్రీ హరితాలుక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన కళ్యాణకారమైనది మంగళప్రదమైనది భగవత్కథా ప్రసంగం మరియు సత్సంగం. భిన్న సత్సంగ వివేక నాయ్. ఒక వ్యక్తికి వివేకం అంటే ఏంటి? జ్ఞానం, బుద్ధి, ఆలోచన. సత్సంగం లభించిపోతే అతనికి వివేకం ఎప్పుడు రాదు. వివేకం అంటే ఏంటి? ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది పాపము, ఇది పుణ్యము, ఇది అన్యాయము, ఇది అత్యాచారము అని జస్టిఫై చేయలేదు ఎవరికైతే వివేకం లేదు. ఇవేందో వివేకం ఉన్నా కూడాను తను జస్టిఫై చేసిన కూడాను తను పుణ్యం పైన ఆసక్తి అవ్వలేదు, ధర్మం పైన ఆసక్తి అవ్వలేదు, న్యాయం పైన ఆసక్తి అవ్వలేదు. తెలుసు ఏ వ్యక్తికి తెలియదు ఇది పాపము, ఇది అధర్మము, ఇది అన్యాయం అని. ఎందుకంటే ఆత్మ చిత్ స్వరూపము. మనలో ఉన్నది ఆత్మ చిత్ స్వరూపం అంటే జ్ఞానం అంటుంది. మనకి బుద్ధిలోని జ్ఞానం లేదు కానీ ఆత్మలో జ్ఞానం ఉన్నది. ఎప్పుడైనా చూడండి, మనం ఒక తప్పు పని చేసేప్పటికీ మన మనసు అంటుంటుంది ఇది తప్పు పని, ఇది పాపము, ఇది చేయకూడదు, ఇది అవసర అన్యాయమో అని మనసులో అదే ఆత్మ ఎప్పుడు మనకి వెనకాడుతుంది. ఇది తప్పు, ఇది చేయకూడదు అయినా కూడా మనం దానికి పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటాం. ఎందుకు అంటే వివేకం మనకి లేదు కాబట్టి. వివేకం ఎందుకు లేదు? మనం సత్సంగంలో ఎప్పుడు కూర్చోలేదు కాబట్టి. సత్సంగంలో ఇటువంటి బలం మనకి లభిస్తుంది. సత్సంగం అంటే ఏంటి? చేతో దర్పణ మార్జనం. మన హృదయాన్ని మనం క్లీన్ చేసుకుంటున్నామట. సత్సంగం అంటే ఏంటి? మన డర్టీ బ్రెయిన్ని, మన ఒక డర్టీ హృదయాన్ని క్లీన్ చేసుకోవడం. మనం బాత్రూమ్ క్లీన్ చేసుకుంటాం, టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేసుకుంటాం, ఇల్లు వాకులు క్లీన్ చేసుకుంటాం, మనం వేసుకున్న బట్టలు క్లీన్ చేసుకుంటాం, మన హెయిర్ క్లీన్ చేసుకుంటాం, బాడీ క్లీన్ చేసుకుంటాం, అన్నీ క్లీన్ చేసుకుంటాం. కానీ హృదయం క్లీన్ చేసుకోవడం ఎక్కడ ఉంది?
డ్రై వాష్, మనం ఏకం బాడీ చేయాలి డ్రై వాష్, అవన్నీ కూడా క్లీన్ అవ్వదు హృదయం. కానీ ఈ క్లీనింగ్ సెంటర్ అక్కడ లేదు. ఈవెన్ దో మన బైక్, కార్, సైకిల్, వెహికల్స్ అన్నిటికీ క్లీనింగ్ చేసే సెంటర్ ఉన్నది, కానీ హృదయం క్లీనింగ్ చేసే సెంటర్ అక్కడ లేదు. సో ఈ హృదయము ఎప్పటి నుంచి డర్టీ ఉన్నది? అనాది కాలం నుంచి జంగు పట్టేసి ఉన్నది. అనాది కాలం అంటే మనం అనుకుంటున్నాం ఈ జన్మలోనే ఈ డర్టీ ఉన్నదేమో ఈ హృదయంలో. లేదు, అనేక జన్మల నుంచి ఈ డర్టీ మన హృదయంలోని పట్టి ఉన్నది. దానివల్ల మనం పీడించిపోతున్నాం. కష్టం, దుఃఖం, మన ఆలోచన, మన బుద్ధి, మన వివేకం అన్యాయం, అత్యాచారం పైన, పాపం పైన ఎక్కువ ఆసక్తి పుడుతుంది. అయితే సత్సంగం లభించే వ్యక్తి తన హృదయాన్ని క్లీన్ చేసుకోగలడు. ఇది ఒకటే క్లీనింగ్ సెంటర్. సో హృదయం క్లీనింగ్ అయిపోతే ఆటోమేటిక్గా తను బుద్ధి, మనసు, శరీరము, జీవితం కూడా క్లీనింగ్ అయిపోతుంది, పవిత్రమైపోతుంది. సో హృదయం క్లీన్ చేసుకొని, హృదయం క్లీన్ చేసుకునే సర్వోత్కృష్టమైన మార్గం డిటర్జెంట్ ఏంటి? హరికథ, హరిప్రసంగం. సో అందుకే ఈ శ్లోకంలోని ఫస్ట్ వాడి రాశారు ఇదం పవిత్రం. ఇదం పవిత్రం పరమ ఈశ చేష్టితం. పరమేశ చేష్టితం. పరమేశ చేష్టితం అంటే ఏంటి? ఎవరైతే భగవంతు తాలూకా లీలాలు, గుణగణాలను కీర్తిస్తారు, ఇదం పవిత్రం, ఎవరైతే ఈ ప్రసంగము, భగవంతుల లీలా ప్రసంగము కీర్తిస్తారో వాళ్ళది కేవలం పవిత్రమే కాదు. రెండో లైన్లో రాసిన చూడండి, ఏంటి? యశస్యం. యశస్యం అంటే ఏంటి? యశస్వి. యశస్వి అంటే ఏంటి? కీర్తి. సమాజంలోని కీర్తించబడతారు వాళ్ళు. మరి నెక్స్ట్ ఏమిటి? ఆయు. ఏం రాసున్నది? ఆయుష్యం. వాళ్ళు దీర్ఘాయుగా ఉంటారు. ఎందుకంటే పాపము, అధర్మము చేయకుండా ఉంటే, హృదయం ఎప్పుడు క్లీన్గా ఉంటే వాడు దీర్ఘాయుగా ఉండగలరు. సో అఘోమర్షణం. జీవితంలోని అఘౌ అంటే ఏంటి? అఘౌ అంటే ఏంటి? పాపం. మనం చేసిన పాపం అంతా నష్టమైపోతుందట. ఇది ఎక్కడికి వెళ్ళినా, మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పాపం నష్టం అవుతుంది. గంగా వెళ్తే కూడా పాపం నష్టం అవుతుంది. తీర్థయాత్రలు, పూజ పునస్కారాలు, యజ్ఞం, తపస్సు ఏది చేసినా పాపం నష్టం అవుతుంది. కానీ భగవంతుల ప్రసంగము, గుణగణాలు కీర్తిస్తే ఎంత పెద్ద పాప అయినా నశించేస్తుంది. అయితే పాపం చేసుకుందాం మళ్ళీ కీర్తిద్దాం అంటే కూడా అవ్వదు. మరి పాపాత్ముడి దగ్గర పాపం చేసే వ్యక్తి భగవంతుల గుణగణాలను, నామాన్ని కీర్తించడానికి ఇష్టపడదు. వారి బుద్ధిలోకి వెళ్దు, ఎంట్రీ అవ్వదు. పాపం చేసే వ్యక్తి భగవంతుల ప్రసంగం పైన ఇంట్రెస్ట్ చూపించరు. మనం కూర్చొని ఇక్కడ మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ ఉంటుంది, కానీ మైండ్ ఎక్కడికక్కడికో ఉంటుంది. సో అంటే అప్పుడు ఏం మనం అనుకోదంటే, సో మన జీవితంలోని అనేక పాపం ఉన్నాయి. అందుకే ఇది ప్రవేశించుకుంటుంది. ఒక పాట్లోని ఒక వస్తువు ఫుల్గా ఉన్నది, ఇంకో వస్తువుని మీరు అది ఉంచగలరా? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉన్నది ఒక పాట్లో, ఒక గ్లాస్లో వాటర్ ఫుల్గా ఉంది. అదే గ్లాస్లో మీరు మిల్క్ ఉంచగలరా? ఫర్ ఎగ్జాంపుల్గా మిల్క్ ఫుల్గా ఉన్నది ఆ గ్లాస్లో, ఇంకేమైనా మీరు వస్తువు ఉంచగలరా? ఉంచలేదు. అది ఖాళీ అయితే కానీ ఇంకో ఏదైనా ఉంచగలరు. అందుకే భగవంతుల తత్వము, జ్ఞానము, ప్రసంగము మన హృదయానికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయం ఎంటీ అయి ఉండాలి, ఖాళీ ఉండాలి. దాంట్లో
కానీ హృదయంలో ఏమున్నది? మొత్తం అంతా డట్టికి చెడు చెత్త ఉన్నది, చెత్త వస్తువు అని ఉన్నది. పోనీ ఏదైనా పనికొచ్చింది ఉన్నది అనేది ఒక్కటి అనేది ఉన్నదా? పని అంత చెత్తే ఉన్నది. మనకి జీవితంలో పనికొచ్చింది కేవలం ఒకటే, అదే భగవద్ తత్వం. హృదయం కావాల్సింది అదే. నిన్న మనం ఏమనుకున్నాం? హృత్కర్ణ రసాయనం. ఈ టానిక్ ఉన్నదే ఈ హృదయంలో వేసామనుకోండి, అప్పుడు ఎనర్జీ ఉంటుంది. ఈ హృత్కర్ణ రసాయనం, మనం రసాయనం నోట్లో తాగితే పొట్టకెళ్తుంది, కానీ ఈ హృత్కర్ణ రసాయనం టానిక్ చెవులించి తాగాలి. మరి ఇది ఎక్కడికి వెళ్తుంది? హృదయానికి వెళ్తుంది. సో హృదయం మన పవిత్రం అయిపోతుంది. సో అటువంటి ప్రసంగంని నిన్న మనం దక్ష ప్రజాపతి అనే ఒక రాజు, వాళ్ళ తాలూకా కూతురు సతి, నిన్న బోల్డ్ వరకు చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పడానికి లేదు. ఎవరైతే వినాలని అనుకుంటున్నారో వాళ్ళు యూట్యూబ్లో వాట్సాప్లో వినొచ్చు. అతి అద్భుతమైన ప్రసంగం నిన్నటి ప్రసంగం వింటే కానీ వాళ్ళ ప్రసంగం వాళ్ళకి అర్థం అవ్వదు. అయినా కూడాను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ 5 మినిట్స్లో చెప్తాను. దక్ష ప్రజాపతి తాలూకా రాజు అందరు దేవతలని మీటింగ్ పిలిపించారు. దక్ష ప్రజాపతిలుగా 16 కన్యలు, ఆఖరి కన్య పేరు సతి. సతీని మహాదేవునికి ఇచ్చి వివాహం చేశారు. మహాదేవుడు అంటే శివుడికి ఇచ్చి వివాహం చేశారు దక్ష ప్రజాపతి. ఒకరోజు మీటింగ్ పిలిచారు. మీటింగ్లోని బ్రహ్మ, ఇంద్రాది దేవతలందరూ కూర్చున్నారు, శివుడు కూడా కూర్చున్నారు. కానీ దక్ష ప్రజాపతి ఎప్పుడైతే మీటింగ్లో ఎంటర్ అయ్యారో అందరూ దేవతలందరూ లేచారు. కానీ బ్రహ్మ అందరికంటే పెద్ద కాబట్టి బ్రహ్మ లెగలేదు. మహాదేవుడు శివుడు ఎప్పుడు రామ్ 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 జపిస్తారు కాబట్టి జపంలో ఉన్నారు, తెలియలేదు దక్ష ప్రజాపతి వచ్చారని చెప్పేసి. దక్ష ప్రజాపతి దానికి చూసి కోపడ్డారు. నా అల్లుడై కూడా నాకు మర్యాద ఇవ్వలేదు అని అనేక ఘర్షణ అంటే తిట్టేరు అందరి ముందు. అయినా కూడా మహాదేవుడు శాంతిగా చక్కగా, భగవంతుడు ధ్యానంలో ఉండే వ్యక్తికి ఎప్పుడు ఉగ్రం కోపపడరు, అంత సాధారణంగా కోపపడరు. మరి వాళ్ళకి కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు. ఇంకా భగవద్భక్తులు ఎప్పుడు క్రోధపడరు, కానీ క్రోధం వస్తే ఇంకా వాళ్ళకి ఇంకా తట్టుకోలేరు. అయితే మహాదేవుడు కోపం రాలేదు, ఏంటి తెలియక తిడుతున్నారు, మనంతో భగవద్ధ్యానంలో ఆనందంగా ఉన్నాం, అతనికి ఏం తెలుసు అని చెప్పేసి. కానీ శివుడి తాలూకా గణులు ఉంటారు కదా, శివగణులు, వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళు తట్టుకోలేకపోయారు. దాంట్లో నంది శివగణులు అందరూ దక్ష ప్రజాపతి తాలూకు వాళ్ళు కూడా తిట్టారు. ఇలాగా ఒకరికొకరు శాపం మెచ్చుకొని వెళ్ళిపోయారు. యథావిధానంగా మళ్ళీ దక్ష ప్రజాపతి దానికి రివెంజ్ తీసుకోవడానికి ఒక పెద్ద యజ్ఞం ఏర్పాటు చేశాడు. అందరినీ పిలిపించాడు, కానీ మహాదేవుని పెళ్ళలేదు. మహాదేవుడు పార్వతి సతీ చూస్తున్నారు. అందరూ విమానం వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నారంటే, లేదు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నారు. మీ నాన్నగారు మీకు పెళ్ళలేదా? ఏదో పెద్ద పోస్టులో ఉన్నారు కదా, మర్చిపో ఉంటారు, నేనే వెళ్తాను. మహాదేవులు చెప్పారు సతీ, పదండి వెళ్దాం, మా నాన్నగారు మంచి యజ్ఞం చేస్తున్నారు. కానీ మహాదేవులు చూడండి, మంచి గుణం, ఎంత అవమానం పడినా కూడాను వాళ్ళ భార్యకి వెళ్ళి చెప్పలేదు మీ నాన్నగారు నాకు అవమానం చేసేదని. ఎందుకు, నేనుతో అశాంతి పొందాను, మళ్ళీ ఈవిడి కూడా విని అశాంతి పొందుతారు అని చెప్పలేదు. ఆయన వాడు సతీ వెళ్దాం అంటే మహాదేవులు ఉన్నారు, నేను వెళ్ళను, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళడంతో దక్ష ప్రజాపతి కేవలం అవమానం చేయడానికి ఆ యజ్ఞం చేశారు కాబట్టి వెళ్ళలేదు. సతీ వచ్చినప్పుడు కూడాను అందరి ముందు, సతీ ముందు మహాదేవుని అవమానం చేశారు. అది తట్టుకోలేక సతీ తన ఒక యోగాగ్ని ప్రకటన చేసేసి తన శరీరము బూడిద చేసేసారు, భస్మం చేసేసారు. భస్మం ఎప్పుడైతే యోగాగ్నిని సతీ మండిపోతున్నారో
అప్పుడు తను చేసిన ఒక అపరాధం ఏంటంటే, హరికథ మహాదేవులు రాముడు తాలూకా లీలలు చెప్పినప్పుడు సతీ వినలే. సతీ కరెక్ట్గా హృదయం నుంచి వినలే. సో సతీ అప్పుడు చనిపోయినప్పుడు రాముడిని గుర్తిస్తున్నారు. స్వామి, మా మా భర్త మహాదేవులు మీ గురించి కథ చెప్పినప్పుడు నేను వినలేదు. వింటే నాకు ఈ గతి ఈ పరిస్థితి రాపోదును, నేను కూడా మహాదేవుడితో పాటు ఉందును. కానీ నేను మీ కథ వినలేదు కాబట్టి నేను ఈ ప్రకారంగా ఈరోజు నా శరీరాన్ని విడిచిపెట్టే ఆ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ధ్యానం చేస్తున్నారు. రామచంద్రమూర్తి సతీదేవి తాలూకా భక్తి తెలుసుకొని ప్రకటమయ్యారు. సతీదేవికి అడుగుతున్నారు, నీకు ఏం వరం కావాలి చెప్పండి అని. మళ్ళీ నాకు జీవితం ఉంటే మళ్ళీ మహాదేవుని భర్తగా పొందాలి అని అడిగాడు. అప్పుడు రామచంద్రమూర్తి తథాస్తు అని అన్నారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కథ. ఈరోజు కథ, ఎప్పుడైతే సతీ దాహం అయిపోయారు, బూడిద అయిపోయారు, భస్మం అయిపోయారు అని చెప్పేసి అయిపోయారు, నారదులు వెళ్ళి కైలాసంలో ఉన్ని మహాదేవుల్ని చెప్పారు, ఏ మహాదేవ, మీ భార్యామణి సతీ దాహం అయిపోయారు, భస్మం అయిపోయారు, తన యోగాగ్ని ప్రకటన చేసి తను చనిపోయారు. ఎప్పుడైతే ఇది విన్నారో మహాదేవులు మహాక్రోధం అయిపోయారు. ఇటువంటి క్రోధం అయిపోయి తను జటాలించి ఒక క్రతు రాక్షసుడిని తీశారు. వీరభద్ర అతని పేరు. వీరభద్ర అతని పేరు అటువంటిది, అతని కార్యం అటువంటిది, వీరభద్ర. ఈ వీరభద్రుని ప్రకటన చేశారు, చెప్పారు, వెళ్ళు అక్కడ ఎవరెవరు ఏ ప్రకారంగా తప్పు చేశారో వాళ్ళకి ఆ ప్రకారంగా నువ్వు పనిష్మెంట్ అని. ఆ వీరభద్రం చూడడానికి ఒక విరాటమైన ఆకారం. తను చేతిలోని అనేక అస్త్రాలు శస్త్రాలు, తను కళ్ళు చూస్తే ఒక అగ్ని, నాలిక చూస్తే మొత్తం ఎర్రగా, ఈ విధానంగా అతను ఒక విరాటమైన రూపం పట్టుకొని వీరభద్ర వెళ్తున్నారు. వాళ్ళ వెనకాతలో కూడాను కొంతమంది శివగణులు కూడా ఇదే ఛాన్స్ మనకి అని. ఎందుకంటే అక్కడ మనం విన్నారు కదా, శాపం ఇచ్చుకొని అయ్యారు, తిట్టారు, కానీ ఏం చేయలేకపోయారు. పదండి, ఇప్పుడు ఈ వీరభద్ర బలంతో మనం కూడాను కొంత ఛాన్స్ వచ్చింది. మహాదేవులు ఆజ్ఞ ఇచ్చారు వీరభద్రకి. వీరభద్రతో పాటు మనం కూడా వెళ్ళి, కొన్ని ఉంటారు కొంతమంది తగువులంటే ముందుకు వస్తారు. అక్కడ ఎవరో ఏదో అన్నారంటే మంచి చెడ్డ ఏం ఆలోచించరు. డాడీ ఇలాగన్నారా, పదా బాబా ఇలాగన్నారా, ముందు తగులు కొట్టడం తిట్టడం వల్లనే ముందు ఉంటారు వాళ్ళు. అక్కడ ఏం జరిగింది దానికి శాంతిగా పరిష్కరిద్దాం, మంచి చెడ్డ ఆలోచన ఇంకా వివేకం ఉండదు. వాడు కొట్టాడు సరే, వాడు తప్పు చేశాడు, కుక్క కరిసిందని మనం కుక్కను కలుస్తామేంటి, అది ఏ ప్రకారంగా న్యాయం? సో అందుకే శాంతిగా ఆలోచించాలి. బుద్ధి ఉన్నవాడు రివెంజ్ తీసుకుందాం, కక్షలు పెట్టుకుందాం. ఒకటి గురుగారు ఎప్పుడు అంటుంటారు చూడండి, ఎప్పుడైనా ఇది పనికి వస్తుంది ఈ శబ్దం. ఎవరు మనకి ఒక వ్యక్తి దుఃఖం ఇవ్వరు, ఒక వ్యక్తి మనకి సుఖం ఇవ్వలేరు. ఇది ఎప్పుడైనా అర్థం చేసుకుంది. నేను పలానా వ్యక్తి వల్ల సుఖం పొందేను, పలానా వ్యక్తి వల్ల దుఃఖం పొందేను అని ఎవరికి ఇండికేట్. నా కర్మమే నాకు దుఃఖం ఇచ్చింది, నా కర్మమే నాకు సుఖం ఇచ్చింది. సుఖానికి కారణం మీ కర్మమే, సుఖానికి కారణం దుఃఖానికి కారణం మీ కర్మమే. కర్మం వల్ల సో అండ్ సో పర్సన్ మనకి దుఃఖం ఇచ్చారు, సుఖం ఇచ్చారు, కానీ మన కర్మం అటువంటి లేకపోతే మనకి ఎవరు దుఃఖం ఇవ్వలేరు, మనకి ఎవరు సుఖం ఇవ్వలేరు. ఈ ప్రపంచంలో ఎవరికి సమర్థత లేదు మనకు ఒక వ్యక్తి సుఖం ఇవ్వగలదు, ఒక వ్యక్తి మనకి దుఃఖం ఇవ్వగలదు. ఎవరికి సమర్థత లేదు. కేవలం మనం చేసిన కర్మం బట్టే మనకి సుఖము దుఃఖము ఎదురవుతుంది. అది సో అండ్ సో పర్సన్ XYZ పర్సన్ అవ్వచ్చు. ఆ XYZ పర్సన్తో మనకు దుఃఖం రావచ్చు, సుఖం రావచ్చు, అది సెకండరీ. కానీ ప్రైమరీ కారణం ఏంటి, రీజన్ ఏంటి, మన కర్మమే. సో వీరభద్ర విరాటమైన రూపంతో
వెళ్ళారు. అతనితో పాటు అనేక శివగణులు కూడాను వెనకాతలే వెళ్ళారు. వెళ్ళి ఎందుకు వెళ్ళారు అంటే, అక్కడికి వెళ్దాం, చనిపోతే కూడా ప్రాబ్లం లేదు, చనిపోతే స్వామి గురించి చనిపోయారని చెప్పేసి పేరు ఉండిపోతుంది. మరి అక్కడ జయం చేసి వచ్చామంటే ఇక్కడ మనకి మహాదేవుడు రివార్డ్ ఇస్తారు. ఏదైనా పర్లేదు, ఇప్పుడే మనకి మంచి అవకాశం వచ్చింది, పదండి వెళ్ళిపోదాం అని అందరూ ముందుకెళ్ళారు. అక్కడ సభ, అక్కడతో యజ్ఞము, దక్ష ప్రజాపతి ఇటువంటి యజ్ఞం తాలూకా ప్రాసెస్ని చేశారు. యజ్ఞ మండపాన్ని ముందు ధ్వంసం చేసేసారు, యజ్ఞం తాలూకా బౌండరీని నష్టం చేసేసారు. వీరి పని ఇదే. మరి హవన మండపం కూడా నష్టం చేసేసారు, యజమానం కూర్చున్న స్థలం కూడా నష్టం. ఇంకా అక్కడ నష్టం చేయడానికి వెళ్ళారు. అక్కడ ఏర్పాట్లు ఎలాగే ఉన్నదనుకున్నారు? ఆ యజ్ఞం నా భూతో నా భవిష్యత్ కానీ అటువంటి ఏర్పాట్లు కన్నీ ఈ శివగుణులందరూ మొత్తం అంతాను పాడు చేసేస్తున్నారు. ఆ బౌండరీ మండపము, అక్కడ కిచెన్ వండుదామని మొత్తం అన్ని పడగొట్టేశారు, సామాన్లన్నీ అగ్నికి ఆర్పేశారు. ఇంకేంటి, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ బాత్రూమ్ కూడా వేసారు. ఎందుకంటే యజ్ఞం పవిత్ర స్థానం అవుతుంది కదా. సో టాయిలెట్ బాత్రూమ్ అపవిత్రం చేస్తే ఇంకా ఇక్కడ యజ్ఞం చేయలేరు అని చెప్పేసి చూడండి ఎలా చేశారు. వీళ్ళందరూ చిన్న చిన్న వ్యక్తులు తెలిసే పని. ఈ వీరభద్ర విరాటమైన ఆకారం పట్టుకొని ఇతను ఏం చేశారు? ఒక భృగు ఋషి అని ఉండేవాడు, భృగుముని తెలిసే ఉంటుంది, అందరికి విని ఉంటారు. భృగు ఋషి. ఈ భృగు ఋషి ఏం చేశారంటే, మహాదేవుడికి తిట్టినప్పుడు, ఎవరు దక్ష ప్రజాపతి తిట్టినప్పుడు గడ్డం అతనికి గడ్డం ఉన్నది. కొంతమంది ఈ తిట్టుకుంటే కొట్టుకుంటే వీళ్ళు ఆనందపడుతుంటారు. యువతలో చూసిన ఈ భృగు ఋషి గడ్డాన్ని చక్క పాముకొని ఆనందపడుతుండేది. ఈ భృగు ఋషి ఇతను ముందు తీసుకుని వెళ్ళేది. అందుకే తిట్టుకున్నప్పుడు కొట్టుకున్నప్పుడు మనం కూడా నవ్వితే మాట్లాడితే మనకు కూడా దానికి ఎఫెక్ట్ ఉంటుంది. సో భృగు ఋషి గడ్డం పావుకొని చక్కగా ఆనందపడినారు కదా, అతని గడ్డాన్ని పట్టుకున్నారు ముందు. ఎవరు? ఈ వీరభద్రుడు. గడ్డం పట్టి మొత్తం గడ్డం లేకుండా మొత్తం లాగేసేది గడ్డాన్ని. నవ్వుతున్నావు కదా, మహాదేవుని తిట్టినప్పుడు, మహాదేవుని అవమానం చేసినప్పుడు నువ్వు గడ్డం పట్టుకొని నవ్వుతావా? నువ్వు ఆనందిస్తావా? నీకు గడ్డం లేకుండా చూస్తానని చెప్పేసి మొత్తం భృగు ఋషి తన గడ్డం పీకేశారు వీరభద్రం. మరి పుషా నామకు ఒక దేవత ఏం చేస్తుంటారండి, హిహిహిహి అని నవ్వుతారు చూసారు చాలామంది, పళ్ళు చూపించి. ఇతనికి నవ్వు వచ్చింది మహాదేవుల్ని ఇలా రాసినది భాగవతంలో. అంటే ఒక భక్తులకి వైష్ణవులకి అవమానం చేసినప్పుడు ఆ పరిస్థితిలోని ఆ ప్లేస్లో మనం ఉండకూడదు. వైష్ణవ నింద, వైష్ణవుని అవమానం చేసినప్పుడు ఆ ప్లేస్లో మనం అంటే ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఎక్కడికి పోదు. అన్నిటి నుంచి మనం బతకగలమని వైష్ణవ అపరాధం నుంచి బతక. వైష్ణవనాం యథా శంభు. అందరూ వైష్ణవుల కన్నా అగ్రగణ్య మహాదేవులు, పరమ వైష్ణవుడు. అతనికి అవమానించినప్పుడు ఈ పుషా నామకమైన దేవత ఏం చేస్తున్నాడు? పళ్ళు ఎక్కిరించి నవ్వుతుండేది. ఒకే ఒక్క షాట్తోని వీరభద్ర ఒకే ఒక్క షాట్ 32 పళ్ళు పడిపోయాయి. 1 కాదు 2 కాదు, 32 పళ్ళు బయటకు వచ్చేసి. మరి భోగనాముక అనే ఒక దేవత, ఇతను ఏం చేస్తుండేరంటే చాలా ఎగ్జైటింగ్గా చూసారా, చాలా బాగుంది ఇలా చూస్తుంటారు చూసారా, ఇలాగ ఏం జరుగుతుంది అని చెప్పేసి కళ్ళు మిలకరించి కూడా చూస్తుండేది. ఈ
ఈ వీరభద్ర ఆ 2 కళ్ళు పీకేశారు. ఎవరు ఏ ప్రకారంగా తప్పు చేశారో ఆనందపడ్డారో వాళ్ళకి వీరభద్ర ఒక్కొక్కరికి పనిష్మెంట్ ఇస్తున్నారు. ఈ విధంగా బోల్డ్ మందికి పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్ ఇస్తూ మెయిన్ అతను ఎవరు? దక్ష ప్రజాపతి. ఇతనికి నిలుగుతున్నారు వీరభద్ర. విరాటమైన తర్జనం చేసి ఏడి ఇతను దక్ష ప్రజాపతి ఎవరు? ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ నాది. అతనికి పట్టుకున్నారు, ఇంకెలగలే కాదు, పట్టుకొని ఎత్తేసారు ఆ దక్ష ప్రజాపతికి. అతనే ఆకాశం అంత ఎత్తున్నారు ఆ వీరభద్ర. ఈ దక్ష ప్రజాపతి ఏంటి అని చెప్పేసి పట్టుకొని, అయితే దక్ష ప్రజాపతి మామూలు అతను కాదు, అస్త్రంతో పట్టుకుని చెయ్యి కోసేసారు దక్ష ప్రజాపతికి. ఈ చెయ్యి కోయడంతో మళ్ళీ చెయ్యి వచ్చి జాయింట్ అయిపోతుంది. కాలు కోసేసారు, కాలు కోస్తే మళ్ళీ కాలు వచ్చి జాయింట్ అయిపోతుంది. అరే విచిత్రం, ఇతనికి ఈ శరీరంని ఎక్కడ కోసినా కూడాను ఆ పార్ట్ వచ్చి జాయింట్ అయిపోతుంది దక్ష ప్రజాపతికి. ఇతను మామూలు అతను ఏంటి? ఇతను కూడా అనేక ఇది ఉన్నది దక్ష ప్రజాపతి. ఏం చేస్తారు? ఎంత పీడించినా కూడాను ఇతనికి కట్ చేసినా చంపినా ఏం చేద్దాం, గడ్డం అయితే పీకేసుకున్నారు కానీ పళ్ళు పీకేశారు, కళ్ళు పీకేశారు. ఇతనికి శస్త్రాలతో అనేక పీస్ చేస్తున్నాడు, మళ్ళీ జాయింట్ అయిపోతుంది. మరి మెయిన్ దక్ష ప్రజాపతి అవమానానికి ముఖ్యమైన కారణం. అతనికి వీరభద్ర ఏం చేయలేకపోతున్నారు. ఏం చేశారు? లాస్ట్కి ఆలోచించి పెద్ద తలవార్తోని దక్ష ప్రజాపతి తలక పేకని కోసేశారు. హర హర మహాదేవ్ శంభో శంకర అని మహాదేవుల్ని తలుచుకొని పేకని కోసేసి ఆ పేక ఏం చేశారంటే ఆ అగ్నిగుండంలో పడేసి, అగ్నిగుండంలోని కాలిపోయి బూడిదైపోయింది కాబట్టి మరి ఆ పేక వచ్చేసి మరి జాయింట్ అవ్వలే. పేక లేకుండా దక్ష ప్రజాపతి ఉన్నారు. ఈ విధానంగా అనేక అక్కడ వాతావరణం ఒక యజ్ఞం తాలూకా వాతావరణం కాదు, మొత్తం రణభూమి అయిపోయింది. ఏం యజ్ఞం చేస్తారు? ఇంకా ఒక అశాంతి అయిన రణభూమి అయిపోయింది. దేవతలు అందరూ వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. హే బ్రహ్మ చూసారా ఎంత అనర్థమైంది? దక్ష ప్రజాపతి ఎంత మహాయజ్ఞం చేద్దామని ఏర్పాటు చేశారు కానీ సతీ చనిపోయారు. మరి మహాదేవులు ఒక జటాలించి ఒక వీరభద్రతల రాక్షసుని క్రతువుని సృష్టించారు. ఈ ప్రకారంగా కల్లోలం చేసేసారు. ఈ ప్రకారంగా అయితే ఇంకా ఈ ప్రపంచం ఇంకా మరి ఉండదు. బ్రహ్మ మరి ఇతర దేవతలందరూ కైలాసానికి వెళ్ళారు. కైలాసానికి వెళ్ళి మహాదేవుని స్తుతి చేశారు. మహాదేవులతో ఆశుతోష్ మహాదేవులు కొద్దికి ప్రసన్నం అయిపోతారు, చిన్నదానికి ప్రసన్నం అయిపోతారు. బ్రహ్మ ఏ ప్రకారంగా స్తుతి చేశారో మహాదేవులు చాలా ప్రసన్నం అయిపోయారు. వాస్తవంగా నాన్నగారు బ్రహ్మ మహాదేవుల తలక మీ రాకి కారణం ఏమైంది? దేనికి వచ్చారు? మీ వీరభద్ర ఇటువంటి ఒక విశాలమైన రణభూమి చేసేసారు ఆ యజ్ఞానికి. ఇప్పుడు మీరు అతనికి స్టాప్ చేయాలి. బ్రహ్మ చెప్పిన వాక్యానికి మర్యాద ఇచ్చి మహాదేవుడు అక్కడ వెంటనే అని ఫోన్ చేశారు. హే వీరభద్ర, హలో, ఎక్కడున్నారో మీరు స్టాప్ చేసేసింది వారిని. చేసిన అనర్థాలు చాలు, మీరు బ్యాక్ టు కైలాస్, మీరు వచ్చేసేయాలి, బ్యాకప్ అయిపోవాలి అని చెప్పడంతో అప్పుడు ఫోన్ లేదు, దాన్ని వార్త ఇచ్చారు. వీరభద్ర అందరూ మహాదేవు గణులందరూ వచ్చేసారు. అప్పుడు అందరూ బాధతో ఇప్పుడు ఏం చేస్తాం, అందరూ స్ట్రెచ్చర్ హాస్పిటల్కి అడ్మిట్ అయ్యి ఉన్నారు. అందరూ ఎవరికి ముడుకులు పోయి, ఎవరికి పళ్ళు పోయి, ఎవరికి కళ్ళు పోయి, ఎవరికి గడ్డం పోయింది. వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయాలిగా. వీళ్ళందరూ దేవతలు, మనుషులు అయితే రాక్షసులు అయితే విడిచిపెట్టేస్తారు. దేవతలు వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఏం చేయాలి? మహాదేవుని దగ్గరికి వచ్చేసి వీళ్ళకి ఏదైంది అయింది, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి మనం అని అందరికీ అందరి గురించి సొల్యూషన్ అడుగుతాను. అయితే ఏం చేద్దాం మహాదేవుడు వీడి గడ్డం పోయింది, ఏం చేద్దాం అని. ఆ గడ్డం పోయింది కదా, ఒక పని చేయండి, మేక తల ఒక గడ్డం పెట్టండి. మేక తల ఒక గడ్డం కోసేసి
ఆ ఆర్టిఫిషియల్ గెడ్డం పెట్టారు ఆ భృగు ఋషి, మేక గెడ్డం. అప్పుడే వచ్చింది మేక గెడ్డం. ఫ్రెంచ్ కట్టేది అంటారు కదా, అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఆ ఫ్రెంచ్ కట్, ఆ మేక గెడ్డం అనేది అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు ఇది ఫ్యాషన్, అది ఎప్పుడో ఉన్నది. భృగు ఋషికి ఆ మేక గెడ్డం పెట్టేది. సో రెండోది, ఈ కళ్ళు పీకేశారు ఈ దేవతలకి, మేక తలకు కళ్ళు పెట్టారు. అన్నీ పళ్ళు పోయి కానీ మేక పళ్ళు పెట్టడానికి అవ్వలేదు. ఏం చేసేది, నువ్వు ఇంకా అన్నం తినడానికి అవ్వదు, ఓన్లీ జ్యూస్. అప్పుడే గ్రైండర్లు వచ్చాయి, మిక్సీలు, గ్రైండర్లు, ఈ జ్యూసర్స్ అన్నీ వచ్చాయి. అప్పుడు ప్రకటమైంది, నువ్వు ఓన్లీ జ్యూస్ తాగడమే ఉండాలి, నువ్వు అవమానం చేసావు కాబట్టి హిహి నవ్వుతావు కదా, నవ్వు, జ్యూస్ తాగుకున్నావు అని చెప్పేసి అప్పుడు జ్యూస్ స్టార్ట్ అయ్యి, అక్కడే స్టార్ట్ అయింది జ్యూస్. సో లాస్ట్కి వచ్చింది ఎవరు మెయిన్, దక్ష ప్రజాపతి. తన పేక పోయింది. ఏం చేస్తారు, పేక పోయింది, పేక మేక తలకు పేక పెట్టింది. చూడండి ఎంత పెద్ద దక్ష ప్రజాపతి రాజు, మేక తలకాయ పెట్టారు అడిగి. ఈ దక్ష ప్రజాపతి ఈ విధానంగా అద్దం చూసుకున్నప్పుడు అతనికి ఇంకా కోపం వచ్చేస్తుంది. మహాదేవులతో పెట్టుకోక మహాదేవులతో పెట్టుకున్న చూసేది నా ముఖమే పోయింది, అందమైన ముఖం పోయింది, మేక తలక ముఖం వచ్చింది. మే 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 మేరా ముఝే, నాది, నేను, నాకే, నాది అని అనుకున్న వ్యక్తికి అది వచ్చే జన్మం మే మే మే. ఎప్పుడు చూసారా మేక ఏమంటుంది, మే మే, మే అవుతావు. ఎప్పుడు నేను, నాది, నేనే బాగుండాలి, నాకే ఉండాలి, నేనే చెయ్యాలి, ఇలాగ ఉంది. ఇటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆదర్శం కాదు, కీర్తివంతుడు ఎవరు, యశస్వి ఎవరు. అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుపడాలి, అందరూ తినాలి, అందరూ బాగుండాలి, అందరూ మంచి కోరుకోవాలి, నేనే అని బాగుపడిపోతానన్న స్వార్థమైన వ్యక్తులు ఎప్పుడు వాడు వచ్చే జన్మము మేక అయిపోతాడు. దక్ష ప్రజాపతి నేనే ఉండాలి, నా యశస్సు ఉండాలి. అరే వేల మంది లెగిసారు, ఒక్క వ్యక్తి మహాదేవుడు లెగలేదని చెప్పేసి ఈ ప్రకారంగా మీరు మహాదేవుడిని అవమానించారు. పోనీ అల్లుడే కదా, పోతే పోయిందని చెప్పేసి అది చూడండి కోపం ఎంతవరకు తీసుకొచ్చింది. ఒక రాజు పేకపోయి దక్ష ప్రజాపతి దేవతలలోని రాజు మేక బొర వచ్చింది, మేక తలకే వచ్చింది. సో ఈ విధానంగా అక్కడ అందరికీ ట్రీట్మెంట్ చేశారు, ట్రీట్మెంట్ జరిగింది. ఈ విధానంగా దక్ష ప్రజాపతి అవమానించబడ్డారు. సతీదేవి చనిపోయారుగా, సతీదేవి చనిపోయి మరో జన్మము హిమాలయం తాలూకా, ఈ పర్వతం తాలూకా రాజు హిమాచలం. ఈ హిమాచల తాలూకా కూతురుగా పార్వతి పుట్టారు. పార్వతి చిన్నప్పటి నుంచి పుట్టి చాలా గారాభంగా పుట్టారు. నారదుడు వెళ్ళారు ఆ హిమాచల్ దగ్గరికి వెళ్ళి, మీరు వివాహం చేసుకోవాలంటే మీకు ఎవరు దొరకరు, మీకు దొరికిన వాళ్ళందరూ ఏంటి, మీ హస్బెండ్ తాలూకు క్వాలిటీస్ ఏంటి అంటే అతనికి ఇల్లు ఉండదు, చెట్టు కింద ఉంటారు, ఎవరిని మహాదేవుని నుంచి పెళ్లి చేస్తారు, జటాజూటు ఉంటుంది, విభూది రాసుకుంటారు, ఏంటి శరీరం పైన ఏంటి తలకాయల తాలూకా మాల వేసుకుంటారు, శ్మశానంలో ఉంటారు, భూత ప్రేతాలతో ఉంటారు, ఎవరు పూత మరి పర్వతం తాలూకా రాజు హిమాచల్ తాలూకా కూతురు మంచి రాజుకిచ్చి వివాహం చేసుకుంటామంటారు. కానీ మహాదేవునికి ఇచ్చి ఎవరు వివాహం చేస్తారు, ఎవరు చేయరు. కానీ పార్వతీదేవికి ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు నారదులు. పాపం చిన్నప్పటి నుంచి తపస్సు చేశారు. ఎందుకంటే ముందు జన్మలో తను అడిగారుగా, నాకు మహాదేవులే భర్తగా కావాలని. సో నారదులు ఆ విధానంగా మంత్రం ఇచ్చారు. ఆ మంత్రాన్ని జపించి ఒకరోజు సిద్ధయింది.
మళ్ళీ నారదులే పార్వతికి మరి మహాదేవులకి వివాహం చేయించారు. రెండో పెళ్ళి మహాదేవులకి. ఒకసారి సతీతోని, అవే సతీ రెండో వివాహం చేసుకున్నారు పార్వతి. పార్వతి ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో, ఇప్పుడే కాన్సెప్ట్ చూడండి, వివాహం చేసుకున్నారో, వివాహం అయిన నెక్స్ట్ క్షణం ఒక కోరిక అడిగారు. ఏమిటి? నాకు ఒకటి ఇయ్యండి. చాలామంది ఏమంటారు, వివాహం అయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, తిరుగుదాం, చేద్దాం అని ఉంటారు. కానీ పార్వతి ఏమన్నారు? నేను ఏదైతే తప్పు చేశానో అందుకే నాకు ఇప్పుడు మీరు హరికథ వినిపించింది, రాముడు తల కథని నాకు వినిపించింది. మహాదేవుడు ఇది విని ఎంతో ఆనందపడిపోయారు. అప్పుడు మహాదేవుడు పార్వతికి ఇటువంటి రామకథ చెప్పారు. ఓహ్, అద్భుతమైన రామకథ. మహాదేవుడు శివుడు మొట్టమొదటిగా రామాయణం చెప్పారు, భాగవతం చెప్పారు, గోపాల సహస్రనామం స్వయంగా మహాదేవుడు రాశారు. అనేక లీలలు మహాదేవుడు పార్వతికి చెప్పారు. సో పార్వతీదేవి ఇంకా రాముడు భక్తి, రామ ధ్యానంలోని అద్భుతంగా ఉన్నారు, సంతోషించారు. ఈ హరికథ నేను అనుకోవడం వల్ల నా పరిస్థితి గజ్జన్మం అయింది, అందుకే ఈ జన్మాన్ని నేను వృధా చేసుకోలేను, నేను నిరంతరంగా హరిస్మరణం చేస్తాను, హరికథ వింటాను అని చెప్పేసి పార్వతీదేవి విధానంగా నామస్మరణం చేశారు. సో ఆ నామము, ఆ హరికథ తలక ఇంపార్టెన్స్ ఒక 5 minutesలో మనం చెప్పుకొని ఈరోజు కథని ఇక్కడ విరామం చేద్దాం. గరుడ పురాణంలోని ప్రథమ స్కందంలోని 132 నంబర్ అధ్యాయంలోని 12 నంబర్ శ్లోకం ఈ భగవద్గీతలకు నామం గురించి ఏం చెప్తుంది? గరుడ పురాణం. గరుడ పురాణం అంటే ఏంటి? ఇది పనిష్మెంట్ పురాణం. గరుడ పురాణం అంటే ఇది పెద్ద పనిష్మెంట్. ఏదైతే తప్పు చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్స్ అన్నీ ఎక్కువ రాసి ఉంటాయి. సో ఏంటి రాస్తున్నారు? అబసేనాపి యత్నాంని కీర్తతే సర్వపాతకే పుమాన్ విముచ్యతే సద్య సింహతస్త్రే ముగారివః సింహతస్త్రే ముగారివః అబసేనాపి యత్నామాని. ఎవరైతే భగవంతుల నామము గుణగణాలను కీర్తిస్తారో, కీర్తతే సర్వపాతకే, అన్ని ప్రకారం పాపము నష్టమైపోతుందట. సర్వపాతకి, చిన్నదేంటి పెద్దదేంటి, ఘోరమైన పాపము అనుకొని ఈ పాపం పాపాలకి బోలు ఉన్నాయి కానీ సర్వపాతకే పుమాన్ విముచ్యతే, భగవంతుల యొక్క నామములని అన్ని రకం పాపము నష్టం చేసేస్తుంది. స్వయంగా గరుడ పురాణాన్ని విష్ణుమూర్తి స్వయంగా చెప్తున్నారు. సద్య విముచ్యతే అంటే ఏంటి? విముచ్యతే అంటే నాశనం చేసేది. ఇంకా ఏంటి? పుమాన్ విముచ్యతే సద్య అని శబ్దం పెట్టారు. సద్య అంటే ఏంటి? సద్య అంటే వెంటనే, ఇమ్మీడియట్లీ, టైం తీసుకోదు. ఇది మనం మెడిసిన్ వేసుకుంటే 2 hours కావాలి, 3 hours కావాలి, 1 day కావాలి, 1 month కావాలి, ప్రాసెస్ అవ్వాలి ఇది అని చెప్పి లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పుమాన్ విముచితే సద్య. సద్య అని చెప్పేసి తురంతం, ఇమ్మీడియట్ యాక్షన్. ఏం చేస్తుంది ఇమ్మీడియట్ యాక్షన్? సింహస్తస్త్రే ముగారివ. సింహగర్జనం చేస్తే ఒక అడవిలోని, మృగ అంటే లేడీ అంటే డీర్, హిరణ్య. సింహగర్జన చేస్తే చిన్న చిన్న పశువులు పక్షులు అందరూ ఎలాగైతే భయపడి పరిగెట్టి వెళ్ళిపోతారో అలాగా
ఎవరైతే హరి కీర్తనం చేస్తారో వాళ్ళ తలొక పాపం అంతా ఆ విధంగా శరీరం నుంచి పరిగెట్టి వెళ్ళిపోతాయి, ఎవరైతే హరినామస్మరణం చేస్తారో. సో మనం ఇప్పుడు అందరూ సాయంత్రం చక్కగా హరి కీర్తనం, హరి బోల్ హరే కృష్ణ అని కీర్తన చేశారు. సో మీరు ఎంత పాపం నష్టమైంది చూడండి. ఎవరైతే హరి కీర్తనం చేస్తారో వాళ్ళు ఏంటంటే విముచ్యతే, పుమాన్ విముచ్యతే సద్య సింహతస్త్రే మృగారివ. చూడండి, నృత్యం చేసి ఎవరెవరు ఎంతో సాధన చేసి కూడా పాపం నష్టం చేసుకోలేరు, కానీ చక్కగా 2 చేతులు లేపేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే నామస్మరణ చేసుకుని మనం పాపం నష్టం చేస్తాం. ఇదే పూర్వం సత్యోగం ద్వాపరిగం తీర్థేరవులని వాళ్ళ పాపం నష్టం చేసుకోవాలంటే అనేక తపస్య, యజ్ఞము, పూజ, పునస్కారాలు, తీర్థయాత్రలు, ఉపవాసాలు, వ్రతాలు, అనేక నియమాలు చేసేవారు. కానీ కలియుగంలోని కేవలం హరినామస్మరణం చేయడం వల్ల పుమాన్ విముచ్యతే సద్య, ఎంత పెద్ద పాపమైన నష్టమైపోతుంది. భగవంతుడు నామంలో నామం అనేది చాలా శ్రేష్టం ఈ కలియుగంలో. మరి స్కంద పురాణం ఏమి రాసున్నా చూడండి. అధయో వ్యాధయో యస్య స్మరణాన్ కీర్తనా తద్వేవ విలయం యాంతి తమనంతం నమాహ్యం. చెప్తున్నారు అధ్యయో వ్యాధ్యయో. అధ్యయ అంటే మానసికం దుఃఖం, మరి వ్యధయో అంటే వ్యాధి శారీరకం దుఃఖం. విలయం అధయో వ్యాధయస్సు స్మరణాన్ కీర్తనాత్ తద్వైవ విలయం. విలయం అంటే సమాప్తం, నష్టం అయిపోతుంది. ఏంటి? మానసికం దుఃఖం. మనకు 2 రకాల దుఃఖంగా, ఒకటి శారీరకం దుఃఖం, ఒకటి మానసిక దుఃఖం. శారీరక దుఃఖాలను ఏదో ఒకటి ఏర్పాటు చేయొచ్చు, కానీ మానసిక దుఃఖాలను ఏర్పాటు చేయడం చాలా కష్టం. ఇది పెద్ద రోగం. ఈ రోగానికి ఎక్కడ కొన్ని హాస్పిటల్ అట్టి కూడా లేవు, మెడిసిన్స్ లేవు, ట్రీట్మెంట్ లేదు. కానీ ఒకటే ట్రీట్మెంట్ చెప్పేసి స్కంద పురాణం ఉంటుంది. స్కంద పురాణం రాస్తున్నారు, ఎవరైతే యస్య స్మరణాత్ కీర్తనాత్ తద్వేవో విలయం యాంతి మనంతతో. అంటే మనంతతో అంటే ఏంటి? వెంటనే మీ తలొక మానసిక దుఃఖము, శారీరక దుఃఖము 2 పోతుంది ఎవరైతే హరినామాన్ని స్మరిస్తారో. మరి అన్నిటికంటే ఈ జగతున్న ఆనందమైనది ఏంటి తెలుసా? చెప్తున్నారేంటి? మధురమైనది, ఆనందమైనది. మధురే మధురే వ్యాపి మంగళం పావనం వ్యాపి హరే నామేవ కేవలం. హరినామ కేవలమే మనకి మధురమైనది. జగతులన్నీ అన్నిటికంటే మధురమైనది. చెప్తున్నాగా, నీ నామము ఎంతో మధురమురా కృష్ణ. ఏదో పాట ఉందిగా, శ్రీకృష్ణ నీ ఎంతో మధురమురా. భగవంతుడు ఒక నామం ఎంతో మధురం. సో అందుకే మధురమైన నామాన్ని మనందరూ ఒక 5 minutes కీర్తిద్దాం. అందరూ కీర్తన చేయాలి, అందరూ ఒకలాగే క్లాప్స్ కొట్టాలి. ఏ కథ, కీర్తనం, ఎంత పెద్ద ప్రసంగం అయినా కూడా భగవంతుడి తాలూక నామములనే అంతిమవ్వాలి. సో భగవంతుడి తాలూక నామము మనందరికీ శుభము, దుఃఖం నుంచి దూరం చేస్తుంది, పాపం నుంచి నష్టం చేస్తుంది. సో అందుకే మనం ఈరోజు అటువంటి పవిత్రమైన నామాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ ఒకలాగే పాడాలి, అందరూ ఒకలాగే తప్పట్లు కొట్టాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే
Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Rama 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 Hare Krishna 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 Hare 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 Rama Everybody loudly. Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama